ఈ మహానుభావుడి ఎడబాటు అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంట్లోనూ వాళ్ళ ఆత్మీయుడైన కుటుంబ సభ్యుడు దూరం అయితే చనిపోతే ఎంత బాధపడతారో అలా ప్రతి ఒక్కళ్ళం బాధపడుతున్నాం. కానీ మళ్ళీ అలాంటి మహానటుడు తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ వస్తారా అనేది మాత్రం చెప్పలేం. ఒకసారి కొంచెం బాధ అనిపించేది ఏమిటంటే నాగేశ్వరరావు గారికి ముఖస్థుతి అంటే ఇష్టం ఉండదని మా అందరికీ తెలుసు. ఆయన అంటే మాకు ఎంత ఇష్టమో చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగాం. ఆయన సినిమాల్లో ఆయన స్టైల్స్ చూసి మేము చిన్నప్పుడు అది ట్రై చేసేవాళ్ళం, ఆయన అభిమానులు. కానీ ఏ రోజు ఆయన దగ్గరికి వెళ్ళి మేము మా అసోసియేషన్లో నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత చాలాసార్లు అది చెప్దాం అనుకుంటే ఆయనకి ఇష్టం ఉండదని చెప్పి ఎప్పుడు మేము చెప్పలేకపోయాం. ఈరోజు కూడా ఆయన అంటే మాకు ఎంత ఇష్టమో ఆయనకి ఎప్పుడు చెప్పలేకపోయాం. బట్ అట్లీస్ట్ ఈరోజన్నా చెప్పలేకపోతే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. సార్, మీరు ఏ లోకంలో ఉన్నా మీ ఆత్మకు శాంతి కలగాలి. మీరు చెప్పే మంచి మాటలు, మీరు చెప్పిన అనేక గొప్ప విషయాలు మేమందరం తప్పకుండా వాటిని అనుసరించి జీవితాంతం మిమ్మల్ని మేము బతుకున్నంతకాలం మేము తలుచుకుంటూనే ఉంటాం. మీరు మాకు పెద్దగా కాదు, మా తెలుగు ఇండస్ట్రీకే కాదు, ఆంధ్రప్రదేశ్లో తెలుగువాడు అనే ప్రతి వాడికి కూడా మీరు ఒక ఫాదర్ లాంటి వ్యక్తి. థ్యాంక్ యూ సార్. మీ ఆత్మ ఎక్కడున్నా సరే శాంతి కలగాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందనగు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలయను. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. ఇది భగవద్గీత యందు బ్రహ్మ విద్యయను యోగ శాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన విషాద సాంఖ్య కర్మ జ్ఞానయోగములు సమాప్తము. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మయోగో విశిష్యతే. కర్మ సన్యాసములు రెండును మోక్ష సోపాన సాధనములు. అందు కర్మ పరిత్యాగమున కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది. బ్రహ్మణ్యాధాయ కర్మాణి లిప్యతేన సపాపేన విద్యావనయ సంపన్నుడగు బ్రాహ్మణుని యందును సునకము సునకమాంసము వండుకొని తినువాని యందును పండితులు సమదృష్టి కలిగి ఉండు. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాజ్ఞరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః.
దేహత్యాగమునకు ముందు ఎవడు కామక్రోధాది అరిషడ్వర్గములు జయించును అట్టివాడు యోగి అనబడును. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణ. యువతరానికి నవ్వుతూ జీవిస్తాలని, ఏ కష్టం వచ్చినా నవ్వుతూ బ్రతకాలని, అలాగే నవతరం యువతరం ఒక ఆదర్శవంతమైన జీవితం జీవించాలని ప్రూవ్ చేసిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు గారు. ఎందుకంటే వారు మహానటుడుగా ఎంత గొప్ప మహానటుడో దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ వారు ఎంత గొప్ప ఆదర్శవంతమైన జీవితం జీవించారో, ఎంతటి అభ్యుదయవాదో తప్పనిసరిగా అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా మనుషులు వారి యావత్కాలం జీవిస్తూ ఉంటారు, కానీ బహుశా నాగేశ్వరరావు గారి గురించి చెప్పచ్చు, వారు జీవించిన 90 ఏళ్ళు పూర్తి సంపూర్ణమైన మానవతావాదిగా సంపూర్ణమైన జీవితాన్ని జీవించారు. వారికి మా నాన్నగారు మాదాల రంగారావు గారికి చాలా మంచి సాన్నిధ్యం ఉండేది. వారు మంచి సంబంధాలు కలిగిన వారు. అందుకని ఈ సందర్భంగా తప్పనిసరిగా అంత గొప్ప వ్యక్తికి, ఎందుకంటే నాగేశ్వరరావు గారిని ఒట్టి నటుడు అని చెప్పడం మాత్రం చాలా పెద్ద నేరం. ఎందుకంటే వారు ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి ఒక పిల్లర్, అలాగే వారు గొప్ప సంఘ సంస్కర్త కూడా. అలాంటి గొప్ప వ్యక్తి లేకపోవటం తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న దౌర్భాగ్యం. తెలుగు ఇండస్ట్రీ ఉన్నంత కాలం అక్కినేని నాగేశ్వరరావు గారు బ్రతికే ఉంటారు. వారికి, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు మన అందరి గుండెల్లో బ్రతికే ఉంటారు. జోహార్ అక్కినేని నాగేశ్వరరావు గారు. కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఒక శతాబ్దం ముగిసింది, ఒక శకం ముగిసినట్టుగా నేను భావిస్తున్నాను. ఒక మేరు నట శిఖరం అస్తమించినట్టుగా, ఒక నట రవిబింబం అస్తమించినట్టుగా నేను అనుభూతిస్తున్నాను. నాగేశ్వరరావు గారు మహానటుడు. హైదరాబాదులో ఇండస్ట్రీ రాకన్న పూర్వమే వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడ పెద్ద స్టూడియోను కట్టి హైదరాబాదుకు చలనచిత్ర సీమని రప్పించినటువంటి మహానుభావుడు ఆయన. మేము 94 తరంలో మేము సినిమా రంగంలోకి వచ్చినా ఆయన నటించినటువంటి సకుటుంబ సపరివార సమేతం అనే సినిమాలో నేను ఆయనకు పాట రాసేటువంటి యోగం నాకు దక్కింది. ఒకానొక శరత్చంద్ర, బెంగాలీ శరత్చంద్ర దేవదాసు ఇతడే, ఉత్తరాది కాళిదాసు మహాకవి కాళిదాసు ఇతడే, తమిళనాట విష్ణు భక్తుడే విప్రనారాయణ, కర్ణాటక ముద్దు బిడ్డ అమర శిల్పి జక్కన్న, మహ్మదీయ మొఘల్ సలీం నట సామ్రాట్, కలసి వెరసి భారత జాతీయ నటుడు నట సామ్రాట్, అక్కినేని నట సామ్రాట్, నట సామ్రాట్, నట సామ్రాట్, బడికెళ్ళని ఆచార్యుడు నట సామ్రాట్, ఏ గుడికెళ్ళని తాత్వికుడు నట సామ్రాట్ అని ఆయన ముందు ఇవాళ ఆయన స్మృతి గీతంగా పాడుతున్న, వినిపిస్తున్న ఈ గీతం ఆయన సజీవంగా ఉన్నప్పుడు ఆయన వేదిక మీద, ఆయన కూర్చున్న వేదిక మీద నేను రవీంద్ర భారతిలోను అక్కినేని అన్నపూర్ణ స్టూడియోలో కూడా ఆయనకు వినిపించడం జరిగింది. నాకు పట్టిన గొప్ప అదృష్టం ఆయనకు కూడా నేను పాట రాయగలగడం, ఆయన నటించిన శ్రీ రామదాసు సినిమాకి నేను పాట రాయగలగడం. అలాంటి మహానుభావుడు ఇవాళ లేడు. నాగేశ్వరరావు గారు లేకుండా ఇవాళ సూర్యోదయం అవుతుందన్న విషయాన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. ఏమైనా కొందరు కారణజన్ములు పుడతారు, వాళ్ళు ఆ కారణం కోసమే జీవిస్తారు. ఆయన సీతారామ జననం నుండి ఇవాళ మనం సినిమా దాకా నటిస్తూ నటిస్తూ పోవాలి, పోతూ పోతూ నటించాలి అన్న ఆయన జీవిత ఉద్దేశం కూడా నెరవేరింది. ఆయన
కడుపు నిండా క్యాన్సర్ బాధ పెడుతున్నా కూడా మనవళ్లతో కొడుకుతో మనం సినిమాలో నటించి ఒక అమరజీవిగా చిరంజీవిగా శాశ్వతం ఒక నింగి ఓలే ప్రకృతి ఓలే ఎవరెస్ట్ ఓలే వెండికొండ ఓలే ఒక తాజ్మహల్ లాగా ఎప్పటికీ ఉండేటువంటి ప్రకృతిలో ఉండేటువంటి పంచభూతాల్లాగా అఖిల తెలుగు ప్రజల గుండెల్లో ఆయన ఉంటాడు. అలాంటి మహానుభావుడికి నా హృదయపూర్తిగా అశ్రు నివాళి అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నమస్కారం.